జగన్మోహన్ రెడ్డి గారు గత చాలా సార్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడడం జరిగింది. అంతకుముందు 2029లో మీకు సినిమా చూపిస్తా, మా ప్రభుత్వం రావాలి, మా ప్రభుత్వం వస్తే మీకు ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది, 2029లో కనుక ఒక్కసారి మా ప్రభుత్వం వచ్చిందా గంగమ్మ తల్లి జాతరలో రప్ప రప్ప అని కూడా మనం విన్నాం. మళ్ళీ నేను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, పాదయాత్ర చేస్తామన్నా, నేను పాదయాత్రకు దిగబోతున్నా, నేను నెక్స్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన కదా అధికారులు, పోలీసు అధికారులు కూడా బెదిరించాడు, అదేవిధంగా కలెక్టర్లు కూడా అదే విధంగా బెదిరించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటున్నాడు సినిమా చూపిస్తారంట. అంటే ఎలా ఉంటుంది ఆ సినిమా, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? కానీ నిజంగా చూపిస్తారు, మంచి సినిమా. అంతేనా? టికెట్ లేని సినిమా వస్తుంది, దాని గురించి చాలా నీట్ గా చెప్తాను నేను. చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు ఈయన 2024లో ఓటమి చెందిన తర్వాత చాలా రకాలుగా ఇష్యూస్, చాలా చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ఈ డెవలప్మెంట్స్ లో ఆయన ఏమంటాడు, మీరు చెప్పినట్టు రఫా రఫా అనేది ఒక ఇష్యూ. అది చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా, చట్టబద్ధంగా వాళ్ళు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ పోలీసుల మీద, కలెక్టర్ల మీద, ఏ అధికారుల మీద వాళ్ళని ఏమంటున్నాడు, మీరు నేను అధికారంలోకి వస్తా 29లో వస్తే సప్త సముద్రాలు దాటి సరే మిమ్మల్ని తీసుకొచ్చి నా సంగతి ఏంటో చూపిస్తాను అంటున్నాడు. నేను రాధాకృష్ణ గారిని కూడా అదే అంటున్నాడు, నేను వార్నింగ్ ఇస్తున్నాను, నేను కనుక 29లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తే నీ మీద కేసులు వేసి చూస్తాను అంటున్నాడు అనమాట. అట్లాగే కేసులు వేయాల్సి వస్తే సాక్షి మీద కొన్ని వందల వేల లక్షల కేసులు ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారే డిఫమేషన్ కేసు వేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. మొన్న హెరిటేజ్ వాళ్ళు కూడా కేసు వేశారు సాక్షి మీద. అట్లాంటి ఎన్ని కేసులు ఉండుంటాయో ఆలోచించండి. సాక్షి గురించి, సాక్షి క్రెడిబిలిటీ గురించి, నువ్వు గనక ఒక పత్రిక మీద కనుక కేసులు వేసి పత్రిక ఎడిటర్ మీద బాధించదలుచుకుంటే నీ పత్రిక మీద నీ ఎన్ని దాడులు జరుగుతాయో, ఎన్ని రకాలుగా కేసులు వేస్తారో నువ్వు అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాను నేను. ఎందుకంటే ఒక ప్రెస్ కి ఒక ప్రెస్ దాడి చేసుకోవటం ఇదంతా అనవసరం. ఎవరు ఒపీనియన్స్ ఆడుకుంటే, ఎవరి సిద్ధాంతాలు ఆడుకుంటే ఆ ప్రకారం వాళ్ళ జర్నలిజం నడుస్తుంది. నేను దాడి చేస్తాను, నేను కేసులు పెడతాను అంటే, నువ్వు సరిగ్గా ఉంటే, నువ్వు సరిగ్గా చక్కగా మీ పేపర్ నీట్గా ప్రజలందరూ మెచ్చే విధంగా ఉంటే నిన్ను అందరూ మెచ్చుకుంటారు. నువ్వు కక్షపూరిత వ్యవహారంగా చేస్తే కుదరదు అనమాట. సరే, ఈ టాపిక్స్ అయిపోయినాయి. అసలు ఇంపార్టెంట్ సినిమా చూపిస్తాను అంటున్నాడు ఏంటో దాని గురించి మాట్లాడదాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు గమనించి పోయినసారి 2019లో ఆయన కేవలం పాదయాత్రలో ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి, అందరి దగ్గరికి వెళ్ళి చెల్లెమ్మ, అవ్వ, తాత ఈ మాటలు మాట్లాడాడు కాబట్టి అందరూ ఓట్లేశారు. ఒక ఛాన్స్ అని తిరిగాడు. కానీ ఆ ఒక ఛాన్స్ ఒకసారి మిస్ అయిపోయింది. ఆ ఒకసారి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశాడని అందరూ చూసాము. 2024లో ఓడిపోయాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అనే ఉద్దేశం ఉందన్నమాట. ఇంకా పాదయాత్రకు అంత విలువ ఉందంటారా? చెబుతా దాని గురించి ఏంటంటే, ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తానంటున్నాడు. నిజంగానేనండి, టికెట్ లేని సినిమా ప్రజలకు చూపిస్తాడు. ఎట్లాగో తెలుసా మీకు, పాదయాత్ర అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి కదా. సరే, ఒక మూల నుంచి శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశాడు అనుకోండి. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్. మంచి సినిమా ఇది. ఎట్లాగంటే శ్రీకాకుళంలో భావనపాడు ప్రాజెక్ట్ అయిపోతుంది, పోర్టు. అది జస్ట్ ఒక 4-5 months లోనే ఇయర్ రన్నింగ్ అయిపోతుంది. ఆయన పాదయాత్రకి రెడీ అయిపోతుంది. శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు చూసి, అమ్మ ఇంత బ్రహ్మాండమైన పోటీ కట్టారు చంద్రబాబు గారు, ఫ్రీగా సినిమా చూపిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు. ఆయన అంటూ వచ్చినాడు. ఏమంటే విజయనగరం వస్తారు, రాగానే అక్కడ ఏముంటది, భోగాపురం ఎయిర్పోర్ట్ కనబడుతుంది. 6 months లో అది ఓపెన్ చేస్తున్నారు. అమ్మో, ఇంత బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, అసలు మంచి సినిమా చూపించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అంటే ఏదో అనుకున్నాం, సినిమా అంటే నిజమైన సినిమా కదా ఇది. సినిమా అంటే ఒట్టొట్టుగా ఉంటుంది స్క్రీన్ మీద. బాహుబలి సినిమా ఇది బాహుబలి సినిమా బ్రహ్మాండంగా చూపించారు. అందులో విశాఖపట్నం జిల్లా వస్తుంది. విశాఖపట్నం జిల్లా రంగానే గూగుల్ డేటా సెంటర్ ఉంది, టీసీఎస్ ఉంటుంది, కాగ్నిజెంట్ ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది, క్యాప్జెమినీ ఉంటుంది, యాక్సెంచర్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఐటీ సెక్టర్ డెవలప్ అయిపోయి విశాఖపట్నం ప్రపంచ స్థాయి నగరంగా ఉంటుంది, ఐటీ హబ్ గా తయారైపోతుంది. ఒక్క గూగుల్ డేటా సెంటరే కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటరే కాదు, అది 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. తర్వాత 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ డేటా సెంటర్ పెడుతున్నారు, మేటా డేటా సెంటర్ పెడుతున్నారు. 3 డేటా సెంటర్. డేటా యుగం ఇది, డేటా సెంటర్ యుగం. అది వైజాగ్ అనేది ఒక ప్రపంచ స్థాయి నగరంగా అవుతుంది. అందరికి వైజాగ్ నగరం ఫ్రీగా చూపిస్తుంటే
ఆయన చక్కగా ఆయన అమ్మటే తీసుకెళ్లి ఫ్రీగా చూపిస్తుంటే మరి అది ఆనందం వేస్తుంది కదా. ఆనందంగా వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి అనకాపల్లి వస్తారు. ఉమ్, అనకాపల్లి వస్తే పూడిమెడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, అది 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఉమ్, బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అన్నమాట, ఉమ్. న్యూ టెక్నాలజీ. మరి అక్కడి నుంచి పూడిమడక నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నక్కపల్లి వస్తుంది. నక్కపల్లి. నక్కపల్లి వస్తే ఆర్సెల్ఆర్మిటల్ ఉంటుంది, అది అవును. 1,30,000 కోట్లు. ఉమ్, ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టీల్ ప్లాంట్, అవును. 1,00,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు అది. ఓకే. అంతకుముందు వైజాగ్ లో గాజువాకలో మరి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఉంది, అవును. దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఇప్పుడు లాభాల బాటలోకి తీసుకెళ్లారు. ఉమ్, 54 కోట్ల లాభాలకు వచ్చింది, 450 కోట్ల నష్టం నుంచి. బా. ఆ, ఎంత పరిణామం, 11,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ 2,000 కోట్లు కోట్లు ఇచ్చింది. వచ్చింది. 13,000 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అనమాట. ఉమ్, దాన్ని చక్కగా దాన్ని ఒక ఇది చేస్తున్నారు, దాన్ని కన్స్ట్రక్టివ్ గా దాన్ని ఒక తీసుకొస్తున్నారు ఉమ్, ప్రాఫిట్స్ లోకి. ఓకే. ఇంతవరకు వచ్చింది కదా, అంతలోకి మళ్ళీ తూర్పు గోదావరి జిల్లా వస్తుంది. ఉమ్. తూర్పు గోదావరి జిల్లా వచ్చి కాకినాడ వస్తారు. ఉమ్, కాకినాడ వచ్చేటప్పుడు గ్రీన్ అమోనియా వస్తుంది. ఓకే. గ్రీన్ అమోనియా నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారంటే పోలవరం వస్తుంది. పోలవరం వస్తుంది. పోలవరం రేపు నెక్స్ట్ ఇయరే కంప్లీట్ అవుద్ది అంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, పోలవరం పాపం చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆర్టీసీ బస్సులు వేసి అందరినీ పంపించి చూపించాడు, ఉమ్, డబ్బులు ఖర్చు పెట్టారు పోల్డ్ గవర్నమెంట్. ఈసారి అక్కర్లేదండి, ఉమ్. ఈయన పాదయాత్రలో దాని మీద నడుచుకుంటూ వచ్చేయచ్చు. పాదయాత్ర బ్రహ్మాండంగా ఉంది. పోలవరం అమ్మో ఇంత నిజంగా